నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ నేను గౌతమి ఇప్పుడు మనం డాక్టర్ నారాయణ కాలేజెస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీ. సార్ ఇక్కడ ఉన్నారు, డాక్టర్ రామానుజన్ గారు ఉన్నారు. తను అడిగి తెలుసుకుందాం అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయ్యాక ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో ఒకసారి సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నా పేరు చెప్పండి. నా పేరు డాక్టర్ రామానుజం. నేను నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ని. ఇది 25 ఇయర్స్ అయింది మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసి. దగ్గరగా 25 ఇయర్స్ నుంచి ఓల్డ్ అల్వాల్ సుచిత్ర రోడ్లో ఉందండి కాలేజీ. మన కోర్సు ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా అఫిలియేషన్ తోటి నడుస్తూ ఉంది. 3 ఇయర్స్ ప్రొఫెషనల్ డిగ్రీ. ఈ డిగ్రీకి 3 ఇయర్స్తో పాటు ఇది అంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ కోర్స్ అనమాట. ఆ కోర్సు ప్రాక్టికల్స్ అందిస్తూ 3 ఇయర్స్ కూడా సెమిస్టర్ భాగంగా వాళ్ళు ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇందులో. అన్ని డిపార్ట్మెంట్స్లో ట్రైనింగ్ చేస్తూ వీళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, అన్ని రకాల స్కిల్స్ పెంచి ఈ ప్రొడక్షను, సర్వీసు వీటిలలో వాటికి తర్ఫీదు ఇస్తూ ఉంటాం. అట్లా 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు కంప్లీట్గా 100% ప్లేస్మెంట్ దిశగా ప్రయాణం చేస్తారు. అది మనం ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కూడా అందిస్తున్నాము. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా జాబులు అందిస్తూ ఉన్నాం. అయితే మనకు లాస్ట్ ఇయర్ వచ్చింది ఒక స్టూడెంట్కి 3,80,000 రూపాయలు పర్ మంత్ ప్యాకేజ్ వచ్చింది. లాస్ట్ ప్లేస్మెంట్ పర్ మంత్ అంటే దగ్గరగా 44,000 వరకు శాలరీ వచ్చింది పర్ యానం లెక్క చూసుకున్నట్లయితే. టాప్ శాలరీ అది. లీస్ట్ శాలరీ అంటే 1 lakh అలా ఉన్నాయి బయట దేశాలకు వెళ్ళినప్పుడు. మన దేశంలో అయితే ఇంకొద్దిగా తక్కువగా ఉన్నాయి శాలరీస్. అయితే మన దేశంలో తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇది 25 ఇయర్స్ క్రితం మన కోర్సు లిస్టులో చూసినట్లయితే దగ్గరగా 12-13 స్థానంలో ఉండేది. అది ఇప్పుడు 6వ స్థానానికి వచ్చింది. అయితే మనకు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఇలాంటి డెవలప్ అయిన కంట్రీల్లో చూస్తే ఈ కోర్స్కి నెంబర్ 1 ప్లేస్ లేదా 2nd ప్లేస్లో ఉంది. అదే మన కోర్స్ మన దేశంలో కూడా అలాంటి ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ మంది పొటెన్షియల్ విద్యార్థులు కానీ ఈ కోర్స్ చదివినట్లయితే వాళ్ళు బాగుపడమే కాకుండా దేశం కూడా బాగుపడుతుంది. ఎక్కువ టూరిజం సెక్టర్స్, హాస్పిటాలిటీస్, హోటల్ ఇండస్ట్రీ ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ చాలా అంటే నేర ప్రవృత్తి చాలా తక్కువగా ఉంటుంది. అంటే డీసెన్సీ పెరుగుతుంది, మేనర్స్ పెరుగుతుంది, కామన్ ఎటిక్విటీ పెరుగుతుంది. ఇట్లాంటి ఎటిక్విటీ పెరిగిన చోటే ఉండాలనుకుంటారు ప్రతి మనిషి కూడా. అయితే ఇటు మన హోటల్ ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే చెప్పుకోవడానికి చాలా చిన్నది అనిపిస్తూ ఉంటుంది మన ఇండియా కల్చర్లో చూస్తే, హోటల్లో జాబా అని. కాకపోతే ఈ మెడిసిన్ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, వీళ్ళు ఎంత డబ్బు సంపాదించినా చివరికి వాళ్ళు ఎక్స్పెన్స్ చేయడానికి, ఖర్చు పెట్టుకోవడానికి, జలసాగా తిరగడానికి ఎక్కడికి వస్తారు? హోటల్స్కి వస్తారు, టూరిజం సెక్టర్స్కి వస్తారు. కాకపోతే మన స్టూడెంట్స్, తెలివికల స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ కోర్స్ చూజ్ చేసుకొని 2.5 సంవత్సరంలోనే హోటల్స్లోనే జాబ్ పొందుతారు. అంటే హోటల్స్లో ఒక్కడే కాదు, టూరిజం సెక్టర్స్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో, ఎయిర్లైన్స్లో ఇట్లా రకరకాల సెక్టర్స్లో జాబ్స్ ఉన్నాయి. వీళ్ళకి సాఫ్ట్వేర్ సైడ్ కూడా జాబ్స్ వస్తాయి. హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగు ఇవి వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్గా, ఫుడ్ ప్రాసెసింగ్ ఆఫీసర్స్గా, ఫుడ్ అనలిస్టులుగా ఇలాంటి జాబ్స్ కూడా వీళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. ఇది బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ నుంచి వచ్చినటువంటి కోర్సే, ఫుడ్ టెక్నాలజీ నుంచి తీసుకున్న కోర్సే. కాకపోతే హోటల్ మేనేజ్మెంట్ అంటే కంప్లీట్గా హోటల్లో ఉన్నటువంటి మేనేజర్ లక్షణాలు మొత్తం కూడా నేర్పిస్తారు. హోటల్కే పోవక్కర్లేదు. మళ్ళీ అమ్మాయిలు ఈ కోర్స్ చదివినట్లయితే ఫీజు రాయితీ ఉంటుంది. అమ్మాయిలకి 40% ఆఫ్ ది శాలరీస్ ఎక్కువ ఉంటాయి అబ్బాయిలతో పోల్చుకుంటే. అయితే ఎయిర్ హోస్టెస్కి, మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్ళడానికి, క్యాబిన్ క్రూకి, గ్రౌండ్ క్లియరెన్స్కి వీళ్ళకి స్పెషల్ ఒక డిప్లొమా కూడా అందిస్తున్నాం అమ్మాయిలకి. అది కాకుండా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ అని పీజీ డిప్లొమా కూడా ఇస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీతో పాటు ఒక డిప్లొమా, ఒక పీజీ డిప్లొమా, 3 ఇయర్స్ ప్రొఫెషనల్ డిగ్రీ, 2.5 ఇయర్స్లో 3 కూడా అందించి వాళ్ళని సర్వశక్తివంతులుగా తయారు చేసి ఒక మేనేజర్ కావాల్సినటువంటి లక్షణాలు అన్నీ వాళ్ళకు కల్పించి వాళ్ళని ఈజీగా జాబ్ పొందేటట్టు, ఇక మన దగ్గరే కాకుండా బయట దేశాల్లో వాళ్ళు సొంతంగా పోయినా కానీ సొంత వ్యాపారాన్ని చేసుకునేటట్లుగా తీర్చిదిద్దా ఉన్నాం. అట్లా 3 ఇయర్స్ కూడా తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగం వచ్చే విధంగా మనం ట్రైన్ చేసి పంపిస్తా ఉన్నాం. అయితే ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చేసినా కానీ ఈ కోర్స్ చదవచ్చు. సిఈసి, ఎంఈసి, క్రాఫ్ట్ కోర్సు, బైపీసీ, ఎంపీసీ ఎటువంటి కోర్స్ చేసినా కానీ ఈ కోర్స్కి ఎలిజిబుల్.
దీనికి జేఈ ఎగ్జామినేషన్ రాసి ఉంటే ఇంకా ఫీజు తగ్గుతుంది, రాయకపోయినా కానీ ఈ సీట్ తీసుకోవచ్చు. అంటే జేఈ రాసిన దానికి దీనికి హోటల్ మేనేజ్మెంట్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఆ జేఈ రాసిన వాళ్ళకి ఎందుకు తక్కువ? జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి ఏంటంటే ఇంకొంత ఫీజు తగ్గుతుంది, సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ సీట్ వస్తుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ సీట్ వచ్చినా కానీ అక్కడ ప్లేస్మెంట్స్ సరిగ్గా చేస్తలేరు, ఫ్యాకల్టీస్ కూడా సరిగ్గా ఉండటం లేదు. ఇది ప్రైవేట్ కాలేజీ కాబట్టి ఇది వాళ్ళకి సరైన ప్లేస్మెంట్స్ ఇస్తేనే మా మనుగడ కూడా కొనసాగుతుంది. వాళ్ళ స్టూడెంట్స్ అందరూ బాగుపడితేనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ రావడం కానీ ఇలాంటివి కానీ ఉంటుంది. అయితే మనతో పాటు చాలా కాలేజీలు వచ్చినాయి పోయినాయి, కానీ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ పుట్టి 25 years అయింది. స్టిల్ ఇట్ ఈస్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ది సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద కాలేజీ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 150 ఇంటేక్ ఉంటుంది. ఆల్రెడీ 2 బ్యాచ్లు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా లాస్ట్ బ్యాచ్ ఒకటే ఉంది. ఈ బ్యాచ్ కంప్లీట్ అయిపోతే కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఎలా సార్ ప్లేస్మెంట్ ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు అంటున్నారు కదా, ప్లేస్మెంట్స్ ఎలా ఉంది? 150 మంది అందరికీ ప్లేస్మెంట్స్ చూపిస్తున్నారా? వస్తున్నాయా? మ్యాక్సిమం అందరికీ ప్లేస్మెంట్స్ ఉంటాయండి. వీళ్ళందరూ ఒకటే డిపార్ట్మెంట్కి వెళ్ళరు. దీని లోపల 5 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 5 డిపార్ట్మెంట్లో రకరకాల డిపార్ట్మెంట్స్ని చూస్ చేసుకొని వెళ్తారు. 5 స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, టూరిజం సెక్టర్స్ వీటన్నిటిలో మేము పంపిస్తాము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి. బయట దేశాలకు కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి పంపిస్తూ ఉన్నాము. హోటల్స్ వాళ్ళు మన దగ్గరికి వస్తారు, ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కడ ఉంటే క్వాలిటీ స్టూడెంట్స్ వాళ్ళకి అక్కడ దొరుకుతారు. అందుకని వాళ్ళు మన దానికి చాలా హోటల్స్ మనకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం వస్తారు. అట్లా వాళ్ళకి కంప్లీట్గా 3 yearsలో జాబ్ ఇచ్చి పంపిస్తాము. ఎలా ఉంటుంది ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అంటే కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ అలాంటి కేటగిరీస్ వాళ్ళు ఎక్కువ మనీ పెట్టి చదువుకోలేరు, అలాంటి వాళ్ళకి ఏమైనా స్కాలర్షిప్స్ ప్రమోట్ చేస్తారా? ఎలా ఉంటుంది మీ కాలేజ్లో? 100% అమ్మా. దీనికి 35,000 గవర్నమెంట్ ఇస్తుంది, సంవత్సరానికి 35,000. ఓకే, 8,000 రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద మెస్ ఫీజుల కింద ఇస్తారు. అంటే సంవత్సరానికి 43,000 ఇస్తారు. 3 yearsలో 1,30,000 రూపాయలు స్కాలర్షిప్ కింద వాళ్ళు ఇస్తారు. అయితే మనకు కాలేజీ ఫీజు 1,50,000 ఉంది. ఈ సెకండ్ బ్యాచ్కి ఈ ఎక్స్పో సందర్భంగా మనం 1,25,000 ఛార్జ్ చేస్తాం. అదే గర్ల్ స్టూడెంట్కి అయితే ఇంకొక 15,000 అడిషనల్గా తగ్గిస్తున్నాం. 1,10,000 రూపాయలకే సీట్ ఇస్తున్నాం. అది 1,10,000 కూడా ఒకసారి కట్టాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కట్టుకోవచ్చు. వాళ్ళు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కట్టుకోవచ్చు. దాని తర్వాత వీళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 100% మేము రికమెండేషన్స్ ఇస్తాము. మన కాలేజ్ బ్యాంక్ లోన్ పొందడానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. స్టూడెంట్ ఎలాంటి స్టూడెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ వాళ్ళ కట్టుకోవచ్చు అట్లా కూడా కట్టుకోవచ్చు వాళ్ళ లోన్స్. సార్ ఎలా ఉంది? మీరు పెట్టి 25 years అంటున్నారు కదా, 25 yearsలో ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఎలా డెవలప్ అయింది? ఎలా ఉంది? ఇప్పుడు వచ్చే పిల్లలందరూ అంత ఆసక్తిగా వస్తున్నారు, అందరూ చూస్తే ఐఐటి అంటున్నారు, ఎక్కువ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళడానికి వాటి సైడ్ చాలా అంటే చెప్పుకోవడానికి కూడా గొప్ప రాయల్టీ ఉంటుందని ఫీల్ అవుతూ ఉంటారు. మీరేమంటారు ఈ ఇండస్ట్రీ? తప్పకుండా ఇది అందుక జగమెరిగిన సత్యం. మనిషి ఉన్నంతకాలం 3 పూట్ల తినాల్సిందే. మనిషి ఉన్నంతకాలం ఆహ్లాదకరానికి ఆనందానికే తన సంపాదించిన ప్రైజ్ మనీ మొత్తం ఖర్చు పెట్టుకుంటారు. అలాంటి ప్రదేశాల్లో జాబ్ కాబట్టి ఈ కోర్స్ ఎవర్ గ్రీన్ కోర్స్. ఇక ఐటీ ఉండొచ్చు, పడిపోవచ్చు. ఏ వచ్చింది ఐటీ పడిపోతుంది, దాని లోపల ఇంకా ఎన్హాన్స్మెంట్ అవుతుంది. ఇక్కడ మనకు హోటల్ ఇండస్ట్రీ, హోటల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే అమ్మ, దీని లోపల కూడా అంటే ఏఐ ఎట్లా వచ్చింది దాని లోపల ఇక్కడ మళ్ళీ ఈవెంట్ మేనేజ్మెంట్ అని వచ్చింది. అంటే ఇంట్లో 25 సంవత్సరాల క్రితం చూస్తే ఎప్పుడో నెలకు ఒకసారి హోటల్కి వెళ్ళేవాళ్ళు, లేదా నెలకు 2 సార్లు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వారానికి 2 సార్లు 4 సార్లు వెళ్తున్నారు హోటల్స్కి. ప్రతి రైస్ వండుకొని కర్రీస్ తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఎవరు వండుకునేది లేదు, అందరూ హోటల్కి వెళ్తూ ఉన్నారు. అట్లా ఇండస్ట్రీకి డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కడు 3 పూట్ల తినాల్సిందే, జీవితాంతం తినాల్సిందే. అందుకని ఈ హోటల్ మేనేజ్మెంట్కి ఎవర్ గ్రీన్ కోర్సు, చావే లేని కోర్సు, తిరుగులేని కోర్సు, ఎవర్ గ్రీన్గా ఉంటుంది. చదివిన ప్రతి ఒక్కరికి ఆనందం దొరుకుతుంది. వాళ్ళకి శాయశక్తిలా కష్టపడుతూ ఉంటారు, వాళ్ళకి డెవలప్ అవుతూనే ఉంటారు. మీరు హోటల్ మేనేజ్మెంట్లో ఈవెంట్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళని పంపించడానికి ఎలా చూస్ చేస్తారు? మీరు స్టూడెంట్స్ని మీరే చూస్ చేస్తారా? వీళ్ళ ఫైనల్ ఇయర్లో 6th సెమిస్టర్లో ఈవెంట్ మేనేజ్మెంట్ పీజీ డిప్లొమా కోర్సుని మళ్ళీ స్పెషల్ సబ్జెక్టులు 3 సబ్జెక్టులు పెట్టి వాళ్ళు అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజర్గా తయారవడానికి. ఇప్పుడు ఒక పెళ్లి చేస్తే 6 ఫంక్షన్లు చేస్తున్నారు. మెహందీ, దాని తర్వాత హల్దీ, సంగీతం, ఇట్లా 5-6 రకాలు చేస్తున్నారు. అట్లనే ప్రతిదానికి ఒక ప్రోగ్రామ్కి ఈవెంట్ మేనేజర్ కావాలి. ఇదివరకు మన ఊర్లలో అయితే వాళ్ళు సొంతంగా చేసుకునేటోళ్ళు.
చుట్టాలందరూ కలిసి. కానీ ఇప్పుడు మేనేజరే చేయాలి అవన్నీ కూడా సిటీ లెవెల్లో, ఇక్కడ బిజీ సర్కిల్లో. అట్లాంటి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం కోసం వాళ్ళకి పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపించడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది ఈవెంట్ మేనేజ్మెంట్ అనే కోర్స్ కూడా. పవన్ గారు, ఇక్కడ ఏంటి ఈ బ్యానర్ కొంచెం నాకు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏంటి అసలు ఈ బ్యానర్ ఏంటి? ఫ్రమ్ క్లాస్ రూమ్ టు కెరియర్ అంటే ఏంటి అసలు ఇది? హాయ్ మేడం, ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఎవరైతే ఇంటర్మీడియట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని పాస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి నా హార్టీ విషెస్. అండ్ ఐఎమ్ పవన్, వీఆర్ ఫ్రమ్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అయితే మీరు అడిగినట్టు ఫ్రమ్ క్లాస్ రూమ్ టు కెరియర్, లీగల్ అగ్రిమెంట్, ప్లేస్మెంట్ గ్యారంటీడ్. అంటే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఆన్ బాండ్. అంటే దట్ టు నాట్ ఆన్ వైట్ పేపర్ మేడం, బాండ్ లీగల్ స్టాంప్ పేపర్ పైన మనము డే 1 టైమ్ ఆఫ్ అడ్మిషనే ఏ క్రైటీరియా లేకుండా, స్టూడెంట్ యావరేజా, టాపరా, బిలో యావరేజా అని ఏ క్రైటీరియా లేకుండా 100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ అని బాండ్ పేపర్ పైన రాసిస్తాం. సో కాలేజ్ వచ్చి కూడా వీఆర్ సెలబ్రేటింగ్ 25th ఇయర్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఉన్నాం. It's a good move for us, and we are yes. So we have experienced faculty, experienced professionals in the industry. ఈ కోర్స్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ 3 years ప్రొఫెషనల్ డిగ్రీ రెగ్యులర్ కోర్స్ ఇది. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ నార్మ్స్, స్టాండర్డ్స్ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ అండ్ ఫైనెస్ట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఎస్, సో ఇట్ ఈస్ ఆల్సో బీన్ సెలబ్రేటింగ్ ఇట్స్ 108th యానివర్సరీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. సో సెకండ్ థింగ్, ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే స్కిల్స్ ఎక్కువ నేర్చుకుంటారు స్టూడెంట్స్. సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్కి పంపిస్తాము స్టూడెంట్స్ అందరినీ. సో దే విల్ బీ డూయింగ్ దేర్ 4 months ఇంటర్న్షిప్ ట్రైనింగ్. సో ఎందుకు ఈ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అంటే వాళ్ళకి ఈ 4 months మంచి ఎక్స్పోజర్ ఉంటుంది ఇండస్ట్రీలో. అంటే ఒకసారి కోర్స్ అయిపోయిన తర్వాత ఒకేసారి జాబ్కి వెళ్ళాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ ఎక్స్పోజర్ కానీ, కమ్యూనికేషన్ కానీ ఉండదు. కానీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ టైంలోనే స్టూడెంట్స్ బయటికి వెళ్తారు. సో వాళ్ళు నేర్చుకుంటారు ఏంటిది ఎలా అని. సో వాళ్ళకు ఒక మంచి ఎక్స్పోజర్ ఉంటుంది. సెకండ్ థింగ్, మనకి ఇంటర్న్షిప్తో పాటు థర్డ్ బెనిఫిట్ వచ్చేసి వీళ్ళకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ ఇది. సో 80 to 90% వీళ్ళు త్రూ అవుట్ ద కోర్స్ ప్రాక్టికల్సే చేస్తూ ఉంటారు. మా చైర్మన్ సార్ కూడా చాలామంది చూసి నేర్చుకుంటారు, చాలామంది విని నేర్చుకుంటారు. కానీ ఎక్కువ మంది సర్వేలో తెలిసింది ఎక్కువ మంది చేసే సో ప్రాక్టికల్స్ ఎంత చేస్తే లైఫ్ లాంగ్ అది ఒకటి రిజిస్టర్ అయిపోతుంది. సో 90% మనకి ప్రాక్టికల్ క్లాసెసే కండక్ట్ అవుతాయి. సో హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది క్యాంపస్లో. హాస్పిటాలిటీ టూరిజం అనేది మనకి కోర్స్ గురించి మాట్లాడుకుంటే 3 years హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ అంటే హోటల్లోనే జాబ్స్ వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ అసంప్షన్స్ రాంగ్ అది. ఎందుకు అంటే ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నాట్ ఓన్లీ ఇన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, మనకి ఎయిర్లైన్స్లో, క్రూజ్ లైన్స్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో, రీటైల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, దీంతో పాటు గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఎలిజిబుల్. ఈ డిగ్రీతో పాటు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్. సో త్రూ అవుట్ 8 sectors ఉన్నాయి. 8 sectorsలో 80 kinds ఆఫ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉంటాయి మనకి. ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, లేదంటే షెఫ్ కానీ, సర్వీస్ మేనేజర్స్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ జాబ్స్. ఇది చాలామందికి తెలీదు. చాలామంది ఇంజనీరింగ్, ఐటీ సైడ్ వెళ్దాము, లేదంటే ఎవరో చెప్పారు అనే ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటో తెలిసి తెలియని డైలమాలో వెళ్ళిపోయి జాయిన్ అయ్యి ఉండుంటారు. కానీ ఈ 4 years ఇంజనీరింగ్ కన్నా ఐ హైలీ రికమెండ్ ఈ 3 years మేనేజ్మెంట్ డిగ్రీ. ఎందుకంటే 2.5 yearsలోనే జాబ్ వస్తుంది, 2 yearsలో మంచి ఎక్స్పోజర్ ఉంటుంది, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అంటే హోటల్ మేనేజ్మెంట్ మీరు 100% జాబ్ అన్నారు, ఓకే. కానీ మీరు ఐటీతో పోల్చుకుంటున్నారు. ఐటీలో హైక్ ఎక్కువ ఉంటుంది కదా, మీ దగ్గర శాలరీస్ తక్కువ ఉంటాయి అనేది కూడా ఒక విజన్ ఉంటుంది కదా, దానికి మీరేం చెప్తారు? లేదు మేడం, డిస్క్లైమర్ ఇస్తున్నాను. సో నాకున్న నాలెడ్జ్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 4 years ఇంజనీరింగ్ తర్వాత జాబ్స్ అందరికీ ఉన్నాయంటే మీరేమంటారు? ఎప్పటికైనా హోప్ అంటే 50-50 ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే కాన్సెప్ట్లో చెప్తున్నారు. కానీ ఒకవేళ సరే అదొక సైడ్, దాన్ని ఒక 2 minutes పక్కకు పెట్టి మాట్లాడితే, మనకి ఈ 4 years తర్వాత ఒక రెజ్యూమ్ పట్టుకొని ఒక కంపెనీకి వెళ్తే ఏ ఎంఎన్సీ కంపెనీ అయినా ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ని, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటుంది. ఎస్ ఆర్ నో? దే డోంట్ ప్రిఫర్ ఫ్రెషర్స్. ఎందుకు ఫ్రెషర్స్ని తీసుకోరు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు. కానీ ఈ మేనేజ్మెంట్ డిగ్రీలో, ఈ హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ టూరిజం సెక్టార్లో ఫ్రెషర్స్ని హైలీ రికమెండ్ చేస్తారు. ఎందుకు హైలీ రికమెండ్ చేస్తారు అంటే చెప్పండి, ఎందుకు హైలీ రికమెండ్ చేస్తారు?
ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటారు. దాంతోపాటు బేసిక్ పొజిషన్ బేసిక్ శాలరీతో స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు కానీ హై పేయింగ్ ప్యాకేజెస్ ఇవ్వాలి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. సో అందుకని ఫ్రెషర్స్ని రికమెండ్ చేస్తారు. నాట్ ఓన్లీ ఇన్ హాస్పిటాలిటీ, హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, క్రూజ్ లైన్స్ కానీ, మనకి వేరియస్ సెక్టార్స్ ఉన్నాయి. మంచి సెక్టార్స్, ప్రీమియం, అప్పర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేసి స్పెండ్ చేసే కెపాసిటీ ఉన్న పీపుల్ క్రౌడ్ తోటే మనం ఎంగేజ్ అవుతుంటాం డైలీ బేసిస్లో. సో చాలామంది హోటల్ మేనేజ్మెంట్ అంటే రోడ్ సైడ్ హోటల్స్, రోడ్ సైడ్ రెస్టారెంట్స్ అనుకుంటారు. అజంప్షన్ చాలా రాంగ్ అండి. ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఇతర దేశాల్లో ఇట్స్ అ వైట్ కాలర్ జాబ్. మనకి డాక్టర్కి ఎంత రెస్పెక్ట్ ఉందో షెఫ్కి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. సో ఒకసారి ఎంత చెప్పినా యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్ఫర్మేషన్. గూగుల్ని ఎక్కువ నమ్ముతాం. సో డూ సర్చ్ ఇన్ గూగుల్ కాలేజ్ గురించి. లాస్ట్ 25 years ఉన్న మా లెగసీ తెలుస్తుంది. సో కాలేజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. ఫర్ అడ్మిషన్స్ యూ కెన్ కాల్ 9010365365 అండ్ 966365. ఒకసారి క్యాంపస్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, కోర్స్ గురించి తెలుసుకోండి. ఒకవేళ నచ్చితే జాయిన్ కాండి. యూ విల్ బీ హ్యావింగ్ మెనీ మోర్ బెనిఫిట్స్, ఐ గ్యారంటీ యూ. ఇఫ్ నాట్ 100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ రాకపోతే వీల్ రిటర్న్ 3 years ఫీజ్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.